హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి నేను లంచ్లోకి అలాగే టిఫిన్లోకి రెండిట్లోకి సరిపోతుందని చేశానండి. కానీ టిఫిన్లోకే ఖాళీ అయిపోయింది. అంత టేస్టీగా ఉండింది. అంత టేస్టీగా ఉండి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకుని 1/4 కప్పు పల్లీలు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. 2 వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పటి వరకు మగ్గించుకోండి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి పచ్చడికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వలన టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరికొంచెం ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుని వేసుకోండి, సరిపోతుంది. లేత కాడలైతే కాడలతో సహా వేసేసుకోవచ్చు. మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఇది బాగా దగ్గరకు పడుతుంది. ఈ విధంగా బాగా దగ్గరకు పడే విధంగా మగ్గించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. దీన్ని పౌడర్ లాగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ వేసుకోవడం వలన సేమ్ మనం రోట్లో చేసుకున్న పచ్చడి లాగానే ఉంటుంది. పల్లీలను పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మగ్గించి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. బాగా సాఫ్ట్గా మిక్సీ వేసేసుకోకూడదు, 1-2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొత్తిమీరని కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పుకోండి, సరిపోతుంది. సేమ్ మనం రోట్లో చేసుకున్న పచ్చడి లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి ఈ పోపును వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.